హాయ్ వెల్కమ్ టు లర్న్ లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. పోలిపాడ్యం పూజ కూడా చేసేసుకున్నాను. మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఆ వీడియో. సో నేను నైటే ప్రిపరేషన్ చాలా వర్క్ చేసుకున్నాను. నేను మార్నింగ్ 3:30కి అయితే లేచానండి. ఇంకా ఇల్లు గుమ్మం అన్నీ శుభ్రం చేసుకున్నాను. నైటే నేను దేవుడి సామాన్లు కూడా తోమేసుకుని రెడీగా ఉంచుకున్నాను. మన ప్రపంచం వంటగదిలోనే కదండి ఎక్కువ వరకు. సో నేను ఆ వంటగదిని కూడా నైట్ క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడైతే చేయలేను, కానీ మ్యాక్సిమం ఎప్పుడు నేను నైట్ క్లీన్ చేస్తానండి. సో నైట్ కూడా నేను అంతా క్లీన్ చేసుకుని, ఇదైతే మా కిచెన్ అండి. హోమ్ టూర్ నేను మీకు త్వరలోనే షేర్ చేస్తాను మా హోమ్ గురించి. ప్రజెంట్ ఇది రెంట్ హౌస్ అండి. సో మా వంటగది అయితే చూస్తారు కదా, ఇక్కడ నేను ఇంకా పూజకైతే సిద్ధం చేసుకుంటున్నానండి అన్నీని. సో మా వారు నేను కలిసి పూజ చేసుకుంటున్నామని. పౌర్ణమికి మొన్న నేను 365 ఒత్తులు అయితే వెలిగించలేకపోయాను. సో ఇప్పుడు నేను మా వారితో కలిసి అయితే వెలిగిద్దామని అనుకుంటున్నాము. ఒత్తులు కూడా మేము అలాగే నీటిలో వదలడానికే చూస్తున్నాం అనమాట, ఇద్దరము కలిసే. ఇంటి దగ్గరే చేస్తున్నానండి. నేను ఏ నది తీరాలకైతే వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలైతే ఇంట్లో ఉన్నారు. మనకి ఎలా వీలుంటే అలాగే చేయాలి. భక్తి శ్రద్ధలతో చేయడమే ఇంపార్టెంట్ అండి. సో నేనైతే ఇప్పుడు దీపానికైతే ముందు దీపం వెలిగించానండి అగరబత్తితో. పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఈలోగా మా వారైతే వచ్చేస్తారు. సో నేను పసుపు ముద్దను కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇంట్లోనే కాబట్టి నేను ఒక ఇత్తడి పాత్రలో వాటర్ తీసుకున్నాను. అందులోనే పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలతో డెకరేషన్ చేసుకున్నానండి. నమస్కారం చేసుకుని ఒత్తులైతే అందులోనే వదులుతాను. పూజకి కావాల్సిన సామాన్లన్నీ మనం ముందు రోజే ప్రిపరేషన్ చేసేసుకుంటే ఎర్లీ మార్నింగే మనకి ఏమైనా ఉన్నాయా లేవా అన్న ఆలోచన ఉండదు. తర్వాత మనకి టైం అనేది చాలా కలిసి వస్తుందన్నమాట. లేదంటే మనకి మార్నింగే టెన్షన్ పడ్డము, శ్రద్ధగా పూజ చేయలేకపోవడం అలాంటివి ఉంటాయి. సో మనం నైట్ పూజకి ఏమేమి కావాలో అవన్నీ మనం ఒక దగ్గర పెట్టేసుకుంటే మార్నింగ్ మనం లేచిన వెంటనే ఇల్లు క్లీనింగ్, ఫ్రెష్ అయిపోయి ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసుకుంటే వెంటనే పూజ స్టార్ట్ చేసుకోవచ్చండి. సో నేనైతే 3:30కి లేచాను. నేను యాక్చువల్లీ 3కి అలారం పెడితే అది మోగిందో లేదో కూడా తెలియలేదండి. లేవలేకపోయాను. 3:30కి అయితే లేచాను, పూజ స్టార్ట్ చేసుకున్నాను. సో ఇదండి మా పూజ అయితే. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించుకున్నాను. పోలిపాడ్యమి పూజ అనంతరము కథ కూడా చెప్పుకున్నామండి. మా వారు మేము చెప్పుకున్నాము, విన్నాము. సో పూజ అయిపోయిన వెంటనే నేను వంటగదిలోకి అయితే వచ్చానండి. ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు పెట్టాలి కదండి. మా పెద్ద పాప 7:15 కల్లా వెళ్ళిపోతుందండి, బస్సు వచ్చేస్తుంది. సో తనకి అనేది మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, స్నాక్స్ తయారు చేయాలి. సో మా వారు కూడా వచ్చారండి, నమస్కారం చేసుకున్నారు. దీపాలను వెలిగించేస్తున్నాం. 365 ఒత్తికి వెలిగించేసి పూజ అయితే చేసుకున్నామండి ఇద్దరం కలిసి. ఈ పోలిపాడ్యమి పూజ రోజున నేను మీతో ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ దీపాలు ఎలా అయితే వెలుగుతున్నాయో మన మనసులు కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మనసు కూడా అలా స్వచ్ఛంగా వెలగాలని కోరుకుంటున్నానండి. మనకి డబ్బు శాశ్వతం కాదండి ఈ రోజుల్లోని. అనుకుంటారు ఈ రోజుల్లో డబ్బే శాశ్వతం కదా అనుకుంటారు. డబ్బు ఎంతకాలం ఉంటుంది చెప్పండి? పిల్లలకి మనం మెయిన్ నేర్పించాల్సింది బంధుత్వాలు ఎలా ఉంటాయి, వ్యక్తిత్వం అంటే ఏంటి, ఆత్మగౌరవం అంటే ఏంటి, ఇవన్నీ మనం పిల్లలకి కష్టము, సుఖము, బరువు బాధ్యతలను చెప్తేనే ఫ్యూచర్లో రేపు అన్న రోజున పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. పిల్లలు అడిగిందల్లా ప్లీజ్ కొనివ్వడానికి ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళకి కష్ట సుఖాలు అనేవి తెలియవు. మనం అలా చేయటం వల్ల మన పిల్లల్ని మన చేతులతోనే సోమరిపోతుల్ని చేసిన వాళ్ళమే అవుతాము. డబ్బు ఉంది మన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, డబ్బు ఉంది కదా అని చెప్పి అన్నీ కొనిచ్చేస్తే రేపొద్దున డబ్బు ఉంటుందో ఉండదో తెలియదు కదండి. పిల్లలకి మనం ఏం నేర్పించాలి, ఏమి ఇవ్వాలి అవి నేర్పిస్తే మనం ఏమి ఇవ్వకపోయినా ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందండి. మనం వాళ్ళకి మంచి నడవడిక నేర్పిద్దాం. ఇవాల్టి పిల్లలే కదా రేపటి పౌరులు. సో పిల్లలు ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి జీవితాన్ని అయితే సంపాదించగలుగుతారండి. ఇది నా అభిప్రాయం. ఒకవేళ మీకు రాంగ్ అనిపిస్తే ప్లీజ్ ఏమీ అనుకోకండి. నా అభిప్రాయం కరెక్ట్ అయితే నా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. కామెంట్లో ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. ఓకేనండి.
ముందు ముందు వీడియోస్లో ఇలా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము. నాకు తెలిసిన మంచి విషయాల్ని మీతో నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అవి మీరు పాజిటివ్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ నెగిటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఏమనుకోకండి. కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయాలు ఏంటనేది, నేను నా సలహాలు మీకు చెప్పిన తర్వాత. ఓకేనండి. సో నేను 31 అంటే నెల రోజులు మనం దీపాలు వెలిగించాలంటే లేడీస్ అన్నాక ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను పోలిపాడ్యం రోజున 31 ఒత్తులతో ఇంకొక 30 రోజులకి 5 ఒత్తులు ఎగస్టేసి 35 ఒత్తులు నేను వెలిగించి నీటిలో వదిలానండి. మా వారైతే 5 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలారు. సో ఇంకా లాస్ట్లో మంగళహారతి పాడేసాము. హారతి అయితే అందేసుకున్నాము. ఒత్తులను తీసుకొని మేము నీటిలో అయితే వదిలేసాము. పూజ అనంతరము మనం ఏ పూజ మనం రోజు భర్త కాలికి నమస్కారం చేయలేకపోయినా కనీసం పూజ టైంలోని మన ఇంట్లో రోజు పూజ చేస్తాం. రోజు మేము చేయాలా అన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. రోజు చేయాలంటే కాదండి, అలా చేస్తే మంచిది, మన సౌభాగ్యం మంచిగా ఉంటుంది. కనీసం మన ఇంట్లో డైలీ పూజ చేయలేనప్పుడైనా ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు భర్త కాలికి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలా అన్నానని తప్పుగా అనుకోవద్దు. మనకి మంచిది, ఆయనకి మంచిది. సో సూర్య నమస్కారం కూడా చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు నా పూజ అయితే అయిపోయింది కదా, ఆయనకి నేను 2 అక్షింతలు అయితే ఇచ్చేసాను. నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని దీవించండి అని చెప్పి ఆయనకి నేను అక్షింతలు అయితే ఇచ్చాను. ఆయన నన్ను నమస్కరించేస్తున్నారు. ఇంకా నేను ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. మరి బయటికి వెళ్ళే వాళ్ళ పనులు ఉంటాయి కదండి, సో ఆయన పనులు ఆయనవి. ఇంకా నేను అన్నీ సర్దేసుకుని వచ్చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు బయట పూజ అయిపోయింది, తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాం, కానీ ఇంట్లో పూజ ఉంటుంది కదండి. మరి ఇంట్లో పూజ కూడా మనం చేసేసుకోవాలి. మళ్ళీ మనకి పిల్లలు లేచేస్తే మా చిన్న పాప లెగిస్తే అస్సలు పని అవ్వదండి. అమ్మ అమ్మ అనుకుంటూ వెనకాలే తిరుగుతుంది. తను లేవకముందే నా పనులు అయిపోవాలని చూస్తాను. పెద్ద పాప లేచిందంటే పెద్ద పాపకు రెడీ చేయాలి కాబట్టి తను లేచేలోగా నా వంట ప్రిపరేషన్ కానీ క్యారేజెస్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆడవాళ్ళం అంటే మనకి దేవుడు 2 చేతులు ఇచ్చాడు కానండి, అన్ని పనులు మనం చక్కబెట్టాలి. ఆడవాళ్ళు లేనిదే సృష్టి లేదంటారు కదా, అందుకే ఇది తెలుసుకున్న మగవాళ్ళ జీవితం ఎప్పటికీ బాగుంటుందండి. ఈ విషయం అందరి మగవాళ్ళ గురించి చెప్పట్లేదండి. మనం ఎన్నెన్ని చూస్తున్నామండి న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి మొబైల్స్లో కానీ, ఏదైనా సరే మగవాళ్ళు తప్పుదారిన పడుతున్నారు. కనీసం ఈ పోలిపాడ్యం రోజు నుంచైనా ఈ మనం చూస్తున్న న్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈసారి నుంచి మారాలని కోరుకుందామండి. చిన్నపిల్లలకు కానీ ఆడపిల్లలు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. అందరికీ రక్షణ ఉండాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో ఇదిగోండి ఇంట్లో పూజ అయితే నేను స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడు పూజకి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసుకుంటాను. నేను ఒక ప్రమిది పెట్టినా 2 ప్రమిదలు పెట్టినా నేను 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు వేసుకుంటానండి. అష్టలక్ష్మి చెంబుకు కూడా నేను గంధము కుంకుమ పెట్టేసుకుంటున్నాను. సో మనం ఆ బొట్టులు పెట్టేటప్పుడు చెంబుని మనం తిప్పకూడదు. చెంబు చుట్టూ మనం తిరగాలి తప్ప చెంబునైతే తిప్పకూడదు. సో చెంబు చుట్టూ నా చెయ్యిని తిప్పుతూ నేను బొట్లు పెట్టేసి పెట్టేసుకున్నాను. ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసాను. పువ్వులతో దేవుడికి పువ్వులైతే పెట్టేశాను. ఇంకా కలసంలాగా పెట్టేస్తున్నాను కదా, దాంట్లో కూడా పువ్వులు పెట్టేశాను, వాటర్ పోసాను, పువ్వులు పెట్టేశాను. దీపాలకి సిద్ధం చేసుకున్నాను. అందులో నేను తమలపాకులు కూడా పెట్టేసుకున్నాను. నైవేద్యానికి వచ్చి నేను ఇక్కడ పరమాన్నం కూడా వండలేదండి, ఎందుకంటే లేవడం లేట్ అయిపోయింది కాబట్టి. సో నేను పెసరపప్పు, బెల్లము, అరటిపళ్ళుతోనే నైవేద్యం అనేది పెట్టుకున్నాను. నేను నైటే చెప్పాను మా వారికి 2 కొబ్బరికాయలు తీసుకురండి అన్నాను. ఆయన మర్చిపోయి ఒకటే తెచ్చారు. నేను అది తులసమ్మ దగ్గర అయితే నేను సమర్పించేసుకున్నాను, అదే కొబ్బరికాయ కొట్టేసానండి. సో నేను మందిరం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టలేదు, అక్కడే కొట్టాను. ఇక్కడ కొట్టలేదు, ఇక్కడ కొట్టాలి అన్న రూల్ అయితే లేదండి. మనకి ఉన్న దాంట్లో నేను ప్రతిసారి చెప్తున్నానండి, మనకి ఉన్న దాంట్లోనే మనకు ఇప్పుడు నైవేద్యం ఏమీ లేదు. చిన్న బెల్లం ముక్క పెట్టైనా సరే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటే అంతా భగవంతుడు చూసుకుంటారండి. మనకి ఒక్కటేనండి, మనకి కోరుకునేది ఒకటే, మంచి మనసుతో అందరూ బాగుండాలని కోరుకోండి. దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. నేను నమ్మిన సత్యం అయితే ఇదేనండి.
నా పిల్లలకు కూడా నేను నేర్పించేది ఇదే. మనం ఒకళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటే దేవుడు మనకి హ్యాపీనెస్ ఇస్తాడమ్మా. అవతల వాళ్ళు ఏదో అన్నారు, మనం అంటే వాళ్ళకి మనకి డిఫరెంట్ ఉండదు. సో వాళ్ళకి మనకి ఎప్పుడైనా డిఫరెంట్ ఉండాలంటే మనం మంచిగా వెళ్ళిపోదాం. భగవంతుడు ఉన్నాడు పైన, ఆయన అన్నీ చూస్తూనే ఉంటున్నారు. సో ఆయన అంటూ ఉన్నారు కాబట్టి మనము ఏం చేయాలండి, కరెక్ట్గానే వెళ్ళాలి అని చెప్తున్నాను. సో నా పిల్లలకైతే నేను ఇప్పటి నుంచి అన్నీ చెప్పుకుంటున్నానండి. నాకు 2 ఆడపిల్లలే, లక్ష్మీదేవులు అన్నమాట. బంగారు తల్లిని ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆడపిల్లల్ని కన్నాము అన్న బాధపడే వాళ్ళకి ప్లీజ్ అండి, ఆడది లేనిదే సృష్టి లేదనుకున్నప్పుడు మా ఆడపిల్లల కంటే బాధ ఎందుకు చెప్పండి. ఆ ఆడపిల్లే రేపొద్దున మన ఇంటికి లక్ష్మీ తల్లండి, మనకి అమ్మాయి చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లని ఎప్పుడూ ఏడిపించొద్దు. పుట్టింటి నుంచి వచ్చిన అత్తింటికి వెళ్ళిన ఆడపిల్లని పుట్టింటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మా మా అన్నయ్య దగ్గర నుంచి, అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి మా అత్తగారి ఇంటికి వచ్చాను. అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఆడపిల్ల వచ్చిందని ఇదే ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్ల ఎంతో ఆ ఇంటి ఆడపిల్ల కూడా అంతే. మా ఇంటికి వచ్చిన మా వదిన కూడా మాకు అంతేనండి. సో అలా ఉంటేనే మన కుటుంబం బాగుంటేనే వీధి బాగుంటుంది, వీధి బాగుంటేనే సమాజం బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. నా పద్ధతి అయితే ఇదేనండి. ఒకరికి ఇబ్బంది అయితే పెట్టకూడదు. ఒకళ్ళు మనకు నచ్చింది మనం చేసుకుపోవాలి. దానివల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు అనే థాట్ అయితే నాది కానండి. ఒకళ్ళని ఇబ్బంది పెట్టేవి చేసే పనులు అయితే మావి కాదు. నా థాట్ అయితే అది కాదు. సైలెంట్గా వెళ్ళిపోవడం అంతేనండి. అవన్నీ తలుచుకుంటూ ఉంటే మన పనులు అవ్వండి. సో నా పూజ అయితే ముగిసిపోతుందండి. ఇక్కడ మంత్రం అయితే చదివేసుకుంటున్నాను. పిల్లలు లేకుండా సైలెంట్గా చెయ్యాలండి నేను ఏం పని చేస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు లేస్తే కొంచెం పనులు అవ్వని చెప్పాను కదా, అందుకని లైట్ వేసినా సరే లేచేస్తారు. సో బయటని తులసమ్మ దగ్గర అయితే నేను లైట్లు వేసుకున్నానండి. ఎందుకంటే చీకటి కదా, ఏ పాములు ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను లైట్లు అయితే వేసుకున్నాను. ఇంట్లో లైట్ వేయడానికి లేదు, చిన్న బల్బ్ అయితే పెట్టి వేసుకున్నాను. లైటింగ్ వెలుతురు వల్ల పిల్ల లేచేస్తుందండి, అందుకని. సో ఇంట్లో పూజ కూడా అయిపోయి వచ్చిందని నైవేద్యం కూడా పెట్టేశాను. ఇంకా హారతి ఒకటి ఇచ్చేయడమండి. హారతి ఇచ్చేస్తే అయిపోతుంది. మా వారికి కూడా మళ్ళీ ఇక్కడ కూడా దండం పెట్టుకోండి అని చెప్పి అన్నాను. హారతి టైంకి ఆయన కూడా వచ్చారండి. వచ్చి దండం పెట్టుకున్నారు. మా ఇద్దరం కలిసి ఈ రోజున దండం అయితే పెట్టుకున్నాం. మా పాప అయితే అడుగుతుందండి లేచిన తర్వాత. రాత్రి ఒకటి అడిగారండి, అమ్మ నువ్వు మండే అయిపోతుంది కదా, నువ్వు మండే నుంచి తినేస్తావమ్మా ఆనియన్ అని అడుగుతుందండి. ఈ 1 మంత్ కూడా నేను ఆనియన్ తినండి. మ్యారేజ్ ముందు నుంచి కూడా నేను 1 మంత్ ఆనియన్ తినలేదండి ఎప్పుడును. నాన్ వెజ్ కూడా తిన్ను. సో ఇంట్లో నాన్ వెజ్ కూడా నేను వండలేదండి ఏమీని. వితౌట్ ఆనియన్ కర్రీస్ వండాను. ఒకవేళ పిల్లలకి ఈయనకేమైనా చేసి పెట్టాలి అంటే ఆనియన్తో ఏమన్నా చేసి పెడితే వాళ్ళకి సపరేట్గా చేసి నేను మళ్ళీ సపరేట్గా చేసుకొని తినేదాన్ని. నేనైతే ఆనియన్ తీసుకోనండి. అలాగని నాన్ వెజ్ కూడా ఇంట్లో వండలేదు. అంటే వండకూడదా అని కాదు, మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ వారు కానీ తినాలి, మీ ఇంట్లో ఎవరైనా తినాలి అనుకున్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటే వండి పెట్టండి. వాళ్ళు అడిగింది చేసి పెట్టండి. అప్పుడే ఇంట్లో మనస్పర్ధలు ఉండవు. సో మా వారు ఏంటంటే నేను ఇబ్బంది పడతానేమో అని ఆలోచించి ఇంట్లోకి అయితే నాన్ వెజ్ తేలేదండి. ఇంకోటి ఏంటంటారా, ఇక్కడ మా అక్క ఉందండి, అదేనండి మా తోటికోడలు. సో నాకు ఇంకా అక్క అంటే ఆమెనండి. మా బావగారైనా సరే మా అక్క అయినా సరే ఈ కార్తీక మాసంలో నేను ఎక్కడ వండితే ఇబ్బంది పడతానేమో అని సరే వాళ్ళ ఇంట్లో వండుకున్నప్పుడు మా వారు అక్కడికి అది వెళ్ళేవారు. సో అంటే మా అక్క వాళ్ళు దేవుని నమ్ముకున్నారండి. నాటుకోడి గట్టిగా వండుతారు మా అక్క వాళ్ళు. మా వారు అక్కడికే వెళ్ళిపోతారు. మా అక్క వాళ్ళు పిలిస్తే అక్కడ తినేసేవారు ఆయన. పిల్లలు ఇంకా ట్యూషన్ నుంచి వచ్చి తినేటప్పటికి లేట్ అయిపోద్ది కాబట్టి, మా బావగారిది బిజినెస్ పరంగా షాప్ క్లోజ్ చేసి లేట్ అవుద్ది కాబట్టి ఇంకా ఆ టైంకి ఆయనే వెళ్ళేవారు. సో ఇంకా పూజ అయితే అయిపోయిందండి. వంటగదిలోకి అయితే వచ్చేసాను. అగ్ని దేవుడు కదా, అగ్ని అనేది మనకి అంటే అగ్నికి మనం దండం పెట్టుకున్నప్పుడు, అది అగ్నికి దండం పెట్టుకొని మనం ఏ పనైనా ముందుకు చేసుకుంటే మనకి అంతే మంచి జరుగుతుంది. సో నైటే నేను అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు అందరం పోలిపాడ్యం కాబట్టి నేను లైటర్తో అయితే వెలిగించలేదండి. చిన్న సెంటిమెంటు,
అగ్గిపుల్లతోనైతే వెలిగించానండి. ముందు ఫస్ట్ కొంట పాలు పెట్టుకున్నానండి. ఇలాంటి టైంలో ఎప్పుడైనా సరే నేను పొయ్యి మీద ముందు పాలే పెడతా. కంపల్సరీగా మనం డైలీ పాలైతే వేడి చేయాలి, మరగపెట్టుకోవాలి, కాఫీ పెట్టాలా, లేకపోతే పిల్లలకు పాలు ఇవ్వాలి, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అందుకని నేను ముందుగా అయితే పాలైతే పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం ఎంతమందికి అలవాటండి? నేనైతే హాట్ వాటర్ తాగుతాను. నాతో పాటు మా వారికి, మా పిల్లలకు కూడా ఇస్తాను. సో నేను హాట్ వాటరు ఒక దాని మీద, పాలు దాని మీద పెట్టుకున్నాను. అవి మరిగేలోగా నేను రైస్ అయితే వాష్ చేసుకున్నాను. రైస్ శుభ్రంగా కడిగేసి నేను మరి కుక్ చేయాలి కదా, వంటకి స్టార్ట్ చేయాలి. రైస్ అయితే వండేస్తున్నాను. త్వరలో నా కుకింగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తానండి. నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం వల్ల నాకు టైం అనేది సరిపోవట్లేదండి అసలు వీడియోస్ తీయడానికి. అర్జెంట్ బ్లౌజెస్ అవి రావడం వల్ల అవి దాని దగ్గర నాకు టైం సరిపోతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను లేచి తీయగలుగుతున్నాను, ముందుగా ప్రిపరేషన్ చేసుకున్నాను కాబట్టి. సో మా ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు అనుకున్నప్పుడే కొంచెం అటు ఇటు ఉండిపోతాయి అన్నమాట. నా చేతిలో ఒక్కొక్క టవల్ అయితే ఉండాలి. లేదంటే మనకి ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటుందండి. ఏదైనా పని చేసామంటే నైటీలు అయితే నైటీలు, చేయాలైతే చేయాలి, దానికి తుడిచేస్తాం. అది బ్యాడ్ హ్యాబిట్ అండి. సో అందులోంచి నేను వచ్చిందనే చిన్నప్పుడు పిల్లలు ముక్కులే కూడా అలాగే చేసేవాళ్ళం. సో అలాగ అలవాటు మార్చుకోవాలండి మనము. ఒక నాప్కిన్ అనేది మన దగ్గర పెట్టుకుంటే మనం ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసినా సరే, ఏది పట్టుకున్నా గమ్ముని దానికి మనం తుడుచుకోవడానికి బాగుంటుంది. నేను ఆ పక్కన టీ అయితే పెట్టేస్తున్నాను. పాలు మరిగాయి కదా, టీ పెట్టేసుకుంటున్నాను. మా వారికి అది టీ ఇవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ లేవడం కొంచెం హెడేక్స్ ఏమైనా వస్తాయేమో అన్న డౌట్ తోటి నేను టీ పెడుతున్నాను. డైలీ టీ తాగమండి. ఎప్పుడైనా సరే హెడేక్ వచ్చింది అసలు మేము టీ స్మెల్లే పడేది కాదండి నాకు. మా చిన్న పాప డెలివరీ తర్వాత నాకు టీ అలవాటు అయిపోయింది. టీ తాగడం మొదలుపెట్టేసాను. అయితే ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టాను కదండి పెసరపప్పు, ఆ పెసరపప్పుతోనే కొంచెం కందిపప్పు ఉంటే ఆ పెసరపప్పు, కందిపప్పు కలిపి నేను తోటకూర వండేసాను. చూసారా, ఇక్కడ ఓ విషయం చెప్తున్నాను చూడండి. ఈ చాకు మా నాన్నగారు కుకింగ్ మాస్టర్ అండి. చాలా పెద్ద ఫేమస్ అనమాట ఆయన, గుంటూరు, ఒంగోలు. ఆయనకి తీసుకెళ్ళి మరీ అడిగి వంటలు చేయించుకునేవారు, కటింగ్ కూడా చేసేవారు. సో ఆయన వాడిన చాకులు నేను వాడేదాన్ని. నాకు ఇది బాగా పనికొస్తాయండి. నార్మల్గా బయట కొన్న చాక్స్ అయితే మనకి ఇరిగిపోతూ ఉంటాయి. నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. పదును పోయినా సరే నేను మా వారి చేత పదును పెట్టిస్తాను. చాకు పోయిందనుకోండి, నేను మళ్ళీ ఇలాంటి చాక్స్ తెప్పిస్తాను తప్ప వేరే తెప్పించను. ఈ చాకు మా నాన్నగారు ఇచ్చిన చాకండి. కొన్ని జ్ఞాపకాలు మనకి అలా ఉండిపోతాయండి. బట్ మా నాన్నగారు అయితే లేరు. అది ఎవరు తీర్చలేని లోటు. అంతేనండి, చెప్తుంటేనే ఓకే. పప్పు టమాటాలోకి నేను టమాటాలు అయితే కోస్తానండి. పప్పు తోటకూర వండుతున్నాను. అందులో 2 టమాటాస్ అయితే కోస్తానండి. ఈ జనరేషన్ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కదండి. వింటున్నాను, చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా ఎదుగుతారండి? వాళ్ళ భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తుంది? తల్లిదండ్రులు ఉంటేనే కదా. వాళ్ళు ఎంతో కష్టపడి రిక్షా తొక్కుకునేవాళ్ళు, ఆటో నడుపుకునేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, పాచి పనులు చేసుకునేవాళ్ళు, ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేస్తే పెళ్ళిళ్ళు అయ్యాక ఎలా మర్చిపోతారండి? అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. ఇది ఓన్లీ అబ్బాయికి ఒక్కరికే వర్తించదండి, అమ్మాయికి కూడాను. అమ్మాయి అత్తారింటికి వెళ్ళాక తల్లిదండ్రులు ఎలా మర్చిపోతుంది? నువ్వు అత్తారింటికి వెళ్ళాక నీ తల్లిదండ్రులు మర్చిపోయావు అనుకుంటే నువ్వు నీ ఇంట్లో అత్తామామలను కూడా మర్చిపోతావు. వాళ్ళని మర్చిపోకుండా ఉంటేనే నీ అత్తామామలను కూడా నువ్వు తల్లిదండ్రులుగా చూస్తావు. అలాగే కోడలు కూడా అత్తామామల్ని ఒక తల్లిదండ్రుల్లో చూస్తేనే కదా నీ తల్లిదండ్రులకు కూడా సేమ్ వాల్యూ ఉంటుంది నీ భర్త నుంచి. ఏదైనా సరే సర్దుకుపోవాలండి. కోడళ్ళైనా సరే, అల్లుళ్ళైనా సరే అత్తమామల్ని నా తల్లిదండ్రులే కదా అని అనుకుంటే ఈ ప్రపంచం హ్యాపీగా ఉంటుందండి. నేనేంటి వీళ్ళని చూసేది వాళ్ళ ముందు నేనేంటి అన్నట్టు కోడలు ఉండకూడదు, అల్లుడు ఉండకూడదండి. సో నేను నేర్చుకున్నదైతే ఇది. నా అత్తమామల్ని చూసుకుందాం అనుకున్న దేవుడు నాకు వాళ్ళని ఉంచలేదండి. నా తండ్రిని కూడా నాకు ఉంచలేదు. మా అమ్మగారు ఉన్నారు, మా అన్నయ్య ఉన్నారు. నాకైతే మా అన్నయ్య, మా అమ్మ ఉన్నారు. ఓకే, హ్యాపీ. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. పప్పు నేను డైరెక్ట్గా తాలింపు పెట్టేసి వేసేస్తున్నానండి. ఎందుకంటే పప్పు మరిగిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టాలంటే ఇప్పుడు టైం సరిపోవట్లేదండి.
అందుకనే చెప్పి పెసరపప్పు మిగిలిపోయింది కదా నానబెట్టింది, అదిని కందిపప్పు ఉంటే 2 కలిపి నేను ఏపేసాను. ముందు తాలింపు ఏపేసిన తర్వాత టమాటా తోటకూర కూడా ఏసి ఏపేసానండి. ఏపేసిన తర్వాత పప్పు కూడా ఏసేసాను. ఏసేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, చింతపండు, వాటర్ వేసేసి విజిల్స్ వేయించేస్తే సరిపోతుందండి. ఇంకా ఈలోగా రైస్ కూడా పొంగొచ్చేసింది. నేను మార్నింగే మా పిల్లలు, మేము, మా వారు కూడా అంబలి తాగుతామండి. అది సమ్మర్ సీజన్ వస్తే అంబలి వద్దు అని అనుకుంటాం ఒక్కోసారి. ఎందుకంటే అంబలి హీట్ చేస్తుందమ్మా, బాడీ హీటు అని అంటారు. కానీ అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. అంబలి హీట్ అంటారు కాబట్టి నేను ఎక్కువగా సమ్మర్లో అయితే చేయను. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంబలని, సూప్స్ అని సంథింగ్ అలాంటి ఈవినింగ్ టైం స్నాక్స్ అని అలాంటి ప్రిపరేషన్ చేసుకుంటాం. సో ఇప్పుడు వర్క్ వల్ల 2 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నానండి. ఈ వర్క్ వల్ల కొంచెం వర్క్ ఎక్కువే. పిల్లలకి అడిగిన ఒక 10 రెసిపీస్లోనే కనీసం ఒక 5 చేయగలిగితే చాలండి నేను. అంటే డైలీ 10 రెసిపీస్ ఏ ఉండవు. అంటే వీక్లీకి ఒక 10 అడిగినా నేను ఒక 5 చేయగలిగితే నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో నేను కొన్ని ఐటమ్స్ అయితే మీషో నుంచి బుక్ చేసుకున్నానండి. ఇందాక వీడియోలో మీకు అది చూపించాను కానీ చెప్పలేకపోయినప్పుడు. అన్ని ఐటమ్స్ నేను అటు ఇటు తిరిగే బదులు అన్నీ ఒక దగ్గరే ఉంటాయండి. అలాంటిది బాక్స్ అయితే నేను విడివిడి కిచెన్ టూర్ చూపించినప్పుడు మీకు అది నేను విడివిడిగా చెప్తానండి. ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను అప్పుడు మీకు. సో నేను తోటకూర కోసే పని లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ముందుగా అయితే కోసేసుకున్నాను. ఓన్లీ టమాటా కాబట్టి ఇప్పుడైతే కోస్తాను. మా వారికి టీ కూడా మరిపోయింది. టీ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేసాను. నేను టీ తాగడం అంటారా, నేను టీ తాగితే టీ తాగుతున్నానా మజ్జిగ తాగుతున్నానా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను టీ అంత వేడిగానే తాగనండి. వాటర్ అంటారా, నేను వేడివేడిగా తాగుతాను కానీ టీ నేను వేడిగా తాగనండి. అదేమో మరి నాకు తెలీదు. నేను టీ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడే తాగుతాను. కూర్చొని తాగడానికి కూడా నాకు ఖాళీ లేదండి. నేను అందుకే పనంతా అయిపోయిన తర్వాత నేను టీ తాగుతాను ఎప్పుడైనా సరే. కానీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల టీ అనేది నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టుకున్నాను, ఏ హెడేక్ రాకుండా. అందులో 2 డేస్ ముందు నాకు ఫీవర్ అండి, ఒంట్లో బాగాలేదు. సో ఇంత నిన్నంతా వర్క్ చేసి మళ్ళీ ఇవాళ ఇంత పని అనేటప్పటికి కొంచెం నీరసంగా ఉంటుంది కదా, అందుకని. ఇంకోటి, నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్స్ అండ్ లైక్స్ చేయడం వల్ల ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి అయితే చూస్తాను. మీరు నాకు అలా చేయడం వల్ల నేను వీడియోస్ తీయాలి, పెట్టాలి, మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుందండి. సో నా వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో అన్నం అయితే అయిపోయిందండి. ఎందుకంటే ఇది పిల్లలు లంచ్ బాక్స్ పరంగానే కాబట్టి నేను కొంచెం అయితే అన్నం వండాను. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదండి. సో మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ మాకు మళ్ళీ మేము వండుకుంటామండి. సో నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను స్టవ్ అయితే ఒక్కసారి కూడా ఆపకుండా వంట ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అంటే వెంటనే ఒకటి పెట్టామంటే ఇంకోటి రెడీగా ఉంటానన్నమాట. సో నేను అంబలికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అది మరిగేలోకి ఈ పక్కన గిన్నెలోని అంబలి పౌడర్ ఉంటుంది కదా, అదే రాగిపిండి పౌడరు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి. రాగిపిండి అది అయిపోవడం వల్ల నేను ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. సో నేను మళ్ళీ చేద్దాము అనుకుంటే సీజన్ ఇప్పుడు బాగాలేదు కదండి, తుఫాన్ కదా, 3 డేస్ నుంచి వర్షం వల్ల నేను ఎండలో పెట్టవలసిన సామాన్లు కూడా ఏమీ పెట్టలేకపోతున్నాను. రాగులు తెచ్చేసి వెంటనే ఆడించడం కాదండి, పిల్లలకి మనం ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి కాబట్టి రాగులు ఒక 1/2 కేజీ అయితే 1/2 కేజీ, 1/4 కేజీ అయితే 1/4 కేజీ ఎంత తీసుకున్నా సరే ముందు రోజు నైటు శుభ్రంగా వాష్ చేసేసి ఒక క్లాత్లో వేసి ఒక ముడి వేసేయండి, దానికి ఒక మూటలా కట్టేసి ఉంచేయండి. మార్నింగే మొలకలు వస్తాయి, చూస్తే మీకే తెలుస్తుంది. చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను త్వరలోనే. ఆ చిన్న మొలకలే కదా, ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉంచేస్తే మీకు అవి పెద్ద పెద్ద మొలకలు వస్తాయండి. ఆ మొలకలను ఒక్కసారి కడిగేసి, అంటే మళ్ళీ ఒకసారి రావుల్ని కొంచెం నీట్గా కడిగేసి, మరీ గట్టిగా కడిగేద్దండి ఎందుకంటే అవి విరిగిపోతాయి. సో లైట్గా కడిగేసి బాగా ఎండ కాస్తున్నప్పుడు ఈ వర్క్ మనం చేసుకోవాలి పని.
అలా చేసినప్పుడు చూడండి మా పాప అయితే లేచేసింది, వచ్చేసింది. "అమ్మ ఏం చేస్తున్నావు?" అనుకుంటూ వచ్చేసింది. "గుడ్ మార్నింగ్ అమ్మ" అని. సో, బస్సు వచ్చేస్తదమ్మా, ప్లీజ్ ప్లీజ్ తొందరగా రెడీ అయిపోతే వెళ్ళి అని చెప్పి పంపించాను. సో, రాగులైతే కడిగేసిన తర్వాత బయటన ఎండలో ఒక క్లాత్ వేసి పల్చగా ఆరేయండి. ఒక 2 డేస్ అలా ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేయించండి. మిల్లుకైతే మిల్లు, ఇంట్లో మిక్సీ పడితే మిక్సీ చేయించండి. ఇలా మొలకలొచ్చినయి మనం పౌడర్ చేసుకొని ఇన్‌స్టంట్ రాగి పిండిగా మనం ఉంచుకుంటే, అంటే బయట మన షాపుల్లో కొన్నదానికన్నా ఇలా చేసుకొని ఉంచుకుంటే పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అందించినోళ్ళం అవుతాము. సో, ఇంతలో మా చిన్న పాప కూడా లేచేసింది. "అమ్మ ఎత్తుకో" చెప్పాను కదండీ! మా చిన్న పాప లేతే, "అమ్మ ఎత్తుకో, అమ్మ ఎత్తుకో ఇంకా ఎంతసేపు రా అమ్మ" అంటదండి. నాకు తనతోనే సరిపోతది. వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఏడిపించాం కదా! ఎత్తేసుకున్నానండి. అయిపోయింది. భ్రమ తీరిపోయింది కదా! దిగేసింది. ఇంతలో మా పెద్ద పాప కూడా జల్లేసేయమంటే ఏసేస్తున్నాను. మా పెద్ద పాపకి జల్లేయడం చాలా పెద్ద సమస్య అండి. అసలు సరిగ్గా పట్టదు. తనకి ఇంతకు ముందునే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఒక 4 మంత్స్, 5 మంత్స్ అవుతుంది. హెయిర్ చాలా ఒత్తుగానే ఉండేదండి. చూసారా సైడ్‌లు తనకి హెడ్ పైన ఎంత హెయిర్ లాస్ అయిపోయింది చూసారా, కనిపిస్తుందా? చాలా హెయిర్ అనేది ఊడిపోయిందండి. మనం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మనకి మెయిను మన హెయిర్ మీదే పడతదండి ఆ ప్రాబ్లమ్. ఫీవర్ వచ్చినా, బ్లడ్ ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏ ప్రాబ్లమ్ అయినా సరే మన హెయిర్ అనేది వీక్ అయిపోద్ది. సో, మన హెయిర్ ఇంప్రూవ్ కూడా చేసుకోవాలి. అలా నాకు కరోనా పాజిటివ్ రావడం వల్లే నా హెయిర్ అనేది ఊడిపోయిందండి. నా మ్యారేజ్ ముందు గానీ హెయిర్ చూపిస్తే ఫొటోస్ అయితే ఇక్కడ లేవండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా లాంగ్ హెయిర్ ఉన్నది. మ్యారేజ్ ముందు నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఇబ్బంది పడితే అప్పుడు కూడా హెయిర్ లాస్ అయిపోయాను, కటింగ్ చేయించాం. మ్యారేజ్ అయ్యి కూడా హెయిర్ మళ్ళీ నార్మల్‌గానే వచ్చిందండి. ఇద్దరు పిల్లల టైంకి వచ్చేస్తే మళ్ళీ నాకు కరోనా పాజిటివ్ టైంకి మళ్ళీ మొత్తం ఊడిపోయిందండి. సో, అప్పటి నుంచి ఇంకొంచెం హెయిర్ అలాగే ఉంది. లాంగ్ అయితే అవుతుంది కానీ ఒత్తుగా అవ్వట్లేదు. ఇంకా మనం కూడా ఫుడ్ మెయింటెనెన్స్ చేసుకోవాలండి. హెల్తీ ఫుడ్ తినాలి. ఇంట్లో మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండీ మన పిల్లల్ని, మన వారిని ఇంట్లో మొత్తం అన్నీ చూసుకోగలుగుతాము. మనం బాగుంటేనే మన ఇల్లు బావుంటది. అదే అండి. సో, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తుంటే మా పాప, "అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తానే, నేను పెడతాను. ప్లీజ్ ప్లీజ్" అని పట్టుకుంది. అదేమో అన్నం వేడిగా ఉందండి. చెయ్యి కాలింది పాపం. "అలా కాదమ్మా" అని చెప్పేసి నేను క్లాత్ అడుగుతుంది. క్లాత్‌తో "వద్దులే తల్లి అన్నం పడేస్తదని" చెప్పి అన్నం బాక్సులు అయితే నేను ఇవి మీషోలో బుక్ చేశానండి. 3 బాక్సెస్. ఎందుకంటే బాక్సులు పెట్టి పెట్టి ఎక్కువ బాక్సులు అయిపోతున్నాయండి. ఆహ్, పిల్లలకి ఒక దాంట్లో రైసు, ఒక దాంట్లో పప్పు, తోటకూర, ఒక దాంట్లో కర్డ్ రైస్ అండి. సో, నేనింక ఇప్పుడు చపాతీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈవినింగ్ ఎలాగో చపాతీ అందుకని చేయలేదు. స్నాక్స్ వచ్చేసి అంబలి పెడతాను ఒక్కోసారి. ఒక్కోసారి ఫ్రూట్స్ పెడతాను. ఒక్కోసారి కీరా, క్యారెట్ అలా పెడతాను. లేదా ఫ్రూట్స్ అండ్ క్యారెట్ పెడతాను. అలా ఏదైనా వెజ్ ఆర్ ఫ్రూట్ 2 కాంబినేషన్ తీసుకుంటాను. లేదా ఒకటైనా తీసుకుంటాను. సో, అంబలనేది మార్నింగ్ తాగేస్తాను. ఇంకేమీ తినరు. టిఫిన్ ప్రిపరేషన్ చేసినప్పుడు మార్నింగ్ కంపల్సరీగా టిఫిన్ పెట్టేస్తాను. లేదా తను బస్సులోకైనా పెట్టేయమంటదండి మా పాప. ఎందుకంటే తను లేవడమే లేట్ కదా పాపం. బస్సు తొందరగా వచ్చేది. బస్సులో అన్నా తినమ్మా అని చెప్పి బస్సుకి పెట్టేస్తాను బాక్సెస్. అంబలి వచ్చి నేను స్నాక్స్ కింద పెడతాననమాట. చిక్కగా చేసి పెడతాను. అది ఎలాగో వండినప్పుడు చిక్కగా ఉంటది కదండీ! తర్వాత అది వాటర్‌లో అయిపోద్ది కదా కొంచెం సేపయితే. ఒకసారి మనం స్పూన్ పెట్టి తిన్నామంటే అంబలనేది మనకు మళ్ళీ వాటర్ కంటెంటే వచ్చేస్తదనమాట. సో, అప్పుడు ఇంకా తను అది కంప్లీట్ చేసేసుకుంటది. హాట్ వాటరు, గోరువెచ్చగా ఉన్న వాటర్‌నైతే బాటిల్‌లో పోసేస్తున్నాను. మా పిల్లలకి చాలా సార్లండి హాటు ఫ్లాస్క్స్ ఉంటాయి కదండీ! హాట్ వాటర్ ఏసుకోవడానికి. ఎన్ని సార్లు కొన్నా అవి వేస్ట్‌ని చేస్తున్నారండి. ఈసారి నేను కాపర్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా పెదనాన్నగారు ఆళ్ళది అజ్రం ఈసారి ఆ ఊరెళ్ళినప్పుడు కాపరు ఇత్తడి సామాన్లు బాగా తయారవుతాయి. శోభన్ బాబుది మీకొక సాంగ్ నేను చెప్తాను కదా! 'బిందులది' సాంగ్ ఉంటది కదా! అది ఆ ఊర్లోనే మా పెదనాన్నగారు ఊర్లో తీశారండి. సో, పిల్లలిద్దరూ లేచేసారు కాబట్టి మొత్తం అంతా లేచేసారు కాబట్టి నేనిప్పుడు మంచం అనేది సర్దేసుకుంటున్నానండి. ఇద్దరు బ్రష్‌లకైతే వెళ్తున్నారు. పిల్లలు లేచారు కాబట్టి మనం వెంటనే ఈ పని కూడా చేసుకుంటే మనకి వెంటనే అయిపోద్ది. పొయ్యి మీద అది అవుతుంది, పిల్లల పని అవుతుంది, వెంటనే ఇది కూడా అవుతుంది. మనకి ఎప్పటికప్పుడు చేయడం వల్ల చాలా నీట్‌గా అనేది ఉంటదండి. మనకి కూడా పని అనేది చాలా తక్కువ ఉంటదండి. మనం అలా పెండింగ్ పెట్టామంటే మనకి పననేది పెండింగ్ పడిపోద్ది. తర్వాత కూడా చేయడానికి ఇంకా బద్ధకంలాగా వచ్చేస్తది. ఇల్లు చూస్తే అసహ్యంగా ఉంటది. సో, ఇంటి నిండా బట్టలే కనపడుతున్నాయి కదండీ మీకు. తుఫాన్ కదండీ! బట్టలనేది అసలు ఆరలేదు. వాషింగ్ మిషన్ పిండేస్తది.
పిండేసినా సరే ఆరాలి కదండి. అసలా కొంచెమైనా గాలేస్తే బావుంటది. అంత చలిగాలే కదండి, చల్లగాలి వస్తుంది. సో, బట్టలైతే ఆరలేదండి అసలు. ఇంట్లోనే తాళ్ళుంటే నేను అయి ఎప్పుడు ఉంచేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాగా వర్షాకాలం కానీ, వర్షాకాలం వెళ్ళిన వెంటనే మనకి ఇదే కదండి చలికాలం. మనకి బట్టలనేది ఆరవు కాబట్టి నేను అలా ఇంట్లో 2 తాళ్ళైతే ఉంచుతాను. డైలీ ఏస్తాం కాబట్టి డైలీ బట్టలు అలా అడ్జస్ట్ చేసి అక్కడ ఆరేస్తానండి. అవి ఆరేసానండి. ఇంకొంచెం ఆరిపోయిన బట్టలు తీసి చైర్‌లో పెట్టాను. ఆరలేని బట్టలు తీసుకొచ్చి ఇందులో తాడు మీద అయితే ఏసేసానండి. సో, మంచం కూడా చూసారా ఇంతటికి ఇప్పటికి మంచం ఎంత నీట్‌గా ఉందో. ఇంకా నేను మంచం కూడా సర్దేసుకున్నాను. ఓకే అయిపోయింది. మా పిల్లలకి బట్టలు కూడా తీసుకొచ్చేసాను. మరి వాళ్ళు రెడీ అవ్వాలి కదా! అందుకని డ్రెసెస్ కూడా తీసుకొచ్చేసానండి ఇక్కడ నేను. ఇంతలో మా పాప లేచిందంటే చాలు బ్రష్ చేసేస్తాను. వాటర్. వాటర్ తాగడానికి ఇబ్బంది పడతారు గానండి, అంబలు తాగడానికి ఇబ్బంది పడరు మా పిల్లలు. బాక్సెస్ పెట్టడానికి నాకు హెల్ప్ చేస్తుందండి పాపం. బాక్సెస్ అన్నీ పెట్టేసింది. సో, అంబలు కూడా నేను ఇంక బ్రష్ చేసిందంటే మా చిన్న పాప ఆగదండి అసల. అమ్మ ఆకలి, పెట్టు, ఏమైనా పెట్టు, ఏమైనా తింటాను అని అంటదండి. సో, మా వారికి, మా పిల్లలిద్దరికీ కూడా అంబలి షేర్ చేసేస్తున్నానండి. అందులో రాత్రే తోడుపెట్టిన పెరుగు ఉంది కదా! నేనైతే ఆవు పాలు యూజ్ చేస్తానండి. గేదె పాల కన్నా ఆవు పాలలో కొంచెం ఆహ్, ఇమ్యూనిటీ పవర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి నేను ఆవు పాలు యూజ్ చేస్తాను. ఆవు పాల నుంచి వచ్చిన వెన్నే నేను నెయ్యి తీస్తానండి. దాన్నే నాకు పూజలకి యూజ్ చేస్తాను. ఇంట్లోకి కూడా యూజ్ చేస్తాను. పూజకి ఒక డబ్బా పూజకి సపరేట్‌గా పెట్టేసుకుంటానండి. ఇంట్లోకి ఒక డబ్బా ఇంట్లోకి వాడడానికే తీస్తాను. ఎందుకంటే మనం ఔట్ ఆఫ్‌లో కూడా మనం దేవుడికి సంబంధించినవి ముట్టుకోకూడదు కాబట్టి విడివిడిగానే నేను తీసి పెట్టుకుంటాను. నేను మళ్ళీ వాడను. ఇంట్లో వాడిని మళ్ళీ దేవుడికి వాడకూడదు కదా! సో, దేవుడికంటూ మనం సపరేట్‌గా పెట్టేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదండి. సో, పప్పయితే ఉడికిపోయింది. చిదిపేసుకుంటున్నాను. అందులో కొంచెం ఉంటాయి కదండీ! ఇంగ్రీడియెంట్స్ అయి కొంచెం తీసి పడిచేస్తే సరిపోద్ది. పిల్లలకి తగలకుండా ఉంటాయి. సో, అయిపోయింది. ఇంతలో మా చిన్న పాప బ్రష్‌కి అయితే వెళ్ళిపోతున్నాను అందండి. సో, పిల్లలకి బాక్స్‌లోకి పప్పు తీసేసుకున్నాను కదా! అందులో నేను కొంచెం ఆవు నెయ్యి అయితే వేసేస్తున్నానండి. నేను రైస్‌లో వేయలేదు. రైస్ ఆల్రెడీ చల్లారిపోయింది. ఇది వింటర్ సీజన్ కదండీ! నెయ్యి అనేది కొంచెం గడ్డ కట్టేసింది. అందుకని పప్పు వేడిగా ఉందని చెప్పి నేను పప్పులో చెరొక స్పూన్ అయితే వేసేసానండి. చూడండి లంచ్ బాక్సెస్ నేను దగ్గర పెడితే మళ్ళీ తీసుకొచ్చి మా పిల్లేమో ఇంకో దగ్గర పెడుతుంది. అన్నీ ఒక లైన్‌లో ఎలా పెట్టిందో చూసారా? అన్నీ ఎలా పెట్టేస్తే ఎలాగా అమ్మా అనంటే, నాకు రాదు కదా అని చెప్పి నాతో మారం చేస్తుందండి. సో, ఈలో క్యారేజీలు అయితే చల్లారుతున్నాయి. ఫ్యాన్ అయితే ఏసాను. ఎందుకంటే వింటర్ అయినా సరే మనం ఫ్యాన్ ఏసుకోకపోతే తప్పదండి, బాక్సెస్ చల్లారవు. ఇంతలో మా పెద్ద పాప అయితే వచ్చేసిందండి. తనకి రెడీ అవ్వమ్మా అని చెప్తే ఈవినింగ్ వరకు రెడీ అవుతూనే ఉంటదండి. అంత స్లోలీ. సో, ఇంకిలా కాదు బస్సు వచ్చేస్తది అని చెప్పి నేనే తనని రెడీ చేసేస్తానండి ఒక్కోసారి. ఒక్కోసారి మా వారే రెడీ చేస్తారండి. వీడియో లెంత్ ఎక్కువని చెప్పి నేను ఫాస్ట్‌గా అయితే పెట్టేసానండి. ఏమీ అనుకోవద్దు. నా పని నాదే, వాళ్ళ పని వాళ్ళదే అన్నట్టు. నేను ఇక్కడ రెడీ చేస్తుంటే ఇద్దరు అప్పటికప్పుడే ఎటకారం ఆడుకుంటారండి. ఏమవుద్దో తెలీదు. అప్పటికప్పుడే కొట్టేసుకుంటారండి బాబు. నువ్వెంత, నువ్వెంత అన్నట్టుంటారు. మళ్ళీ ఒకళ్ళకి హెల్త్ బాగోపోయినా కేరింగ్ ఎక్కువేనండి. మా పెద్ద పాప చాలా కేరింగ్ అండి. నేను పౌడర్ రాస్తుంటే డ్రెస్ మీద పడిపోద్దని టవలేసి రాస్తుంటే గుడ్ ఐడియా అంది. సో, పౌడర్ రాసిన తర్వాత చూడండి తన ఫేస్ ఎలా ఉందో అసలు. మేము అదే నవ్వుకున్నాం. ఎందుకంటే మా చిన్న పాప పౌడరు డబ్బాలో లేదమ్మా కొంచెం వేసుకురా అంటే అంతేసిందండి. అంతేయడం వల్ల స్పాంజ్‌కి ఉండిపోయింది అదంతాను. తనకి రాయడం వల్ల అలాగయింది ఒకసారిగా. క్లీన్ చేస్తున్నాను నేనైతే. సో, అసలు పౌడర్ రాసుకున్నప్పుడు కానీ హెడ్ బాత్ మా పెద్ద పాపతో అన్ని ప్రాబ్లమ్సేనండి. చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఫేస్ అది సరిగ్గా పెట్టదు అసల. పౌడర్ రాసినప్పుడు కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు మనం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది తనకెందుకో మరి. అదే మా చిన్న పాప అయితే ఇంట్రెస్ట్ చూపిస్తదండి. అమ్మ నాకు రాయమని. ఇంతలో మా పెద్ద పాప వీడియో తీస్తున్నావమ్మా అని అడిగిందండి. అవునమ్మా అన్నాను. అంటే హాయ్ చెప్పేసింది. చూడండి లైక్ చేయండి అని చెప్తుంది మీకు. సో, మా పిల్లలు చెప్పిన దానికైనా సరే ప్లీజ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పాపకి ఇంకా సాక్స్లు వేసేస్తున్నాను. వేసేస్తే తను ఓవరాల్గా రెడీ అయిపోయినట్టే. సో అంబలు కూడా ఇచ్చేసి తినేమని చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. తొందరగా వేసేసుకోవాలి, ఎందుకంటే బస్సు వచ్చేస్తుంది కదా. బస్సు వచ్చేస్తే మనం డ్రాప్ చేయడానికి చాలా లాంగ్ కాబట్టి మనకు అవ్వదు. సో తనకైతే నేను రెడీ చేసేసాను. నీట్గా ఉండాలండి తనకి ఏదైనా సరే. సాక్స్ చిన్న మడత ఏదో వచ్చిందని చెప్పి సరి చేసేస్తుందండి. అంబలు తినిపిస్తున్నాను కదా, అదేంటి అమ్మ అక్కకు తినిపిస్తుంది నాకు తినిపించలేదని చెప్పి మా చిన్న పాప విచిత్రంగా చూస్తుందండి. అందుకే గిన్నె ఇచ్చేసి నువ్వే తినమ్మా అని చెప్పానండి. లేదా మా చిన్న పాపతో పడలేమండి. అందుకే ఇచ్చేసి నువ్వే తినే తల్లి అని ఇచ్చేసానండి. ఇంక ఇదే మాట పట్టుకుంటుందండి ఎప్పుడును. నువ్వు అక్కకి తినిపించావు కదా, నాకు తినిపించవా, తినిపించు అంటదండి. నేను ఏ పనిలో ఉన్నా సరే తను అనుకుంది చేయాలన్నట్టు మాట్లాడుతుంది. సో అక్కడ తనకి నాకు అదే డిస్కషన్ సంథింగ్ అవుతుందండి. అందుకని సో బాక్స్లో అయితే సర్దేశాను. ఒక బాక్స్ వచ్చి రైస్ పెట్టానండి. కిందన ఒక బాక్స్లో కర్డ్ రైస్ పెట్టాను. దానికి స్టఫింగ్ వచ్చి అల్లం చట్నీ అనమాట. అల్లం చట్నీ అయితే పెట్టాను. ఇద్దరికి సేమ్ బాక్సెస్, ఇద్దరికి సేమే అల్లం చట్నీ పెట్టాను. సెకండ్ బాక్స్ వచ్చి వైట్ రైస్ పెట్టాను. ఇంకా థర్డ్ కప్ వచ్చి పప్పు తోటకూర పెట్టాను. వాటర్ బాటిల్ అండ్ నాప్కిన్ స్పూన్స్ పెట్టేశాను. ఇంకా స్నాక్స్ వచ్చేటప్పటికి తేగలండి. మా వారు తేగలు తీసుకొచ్చారు. సో తేగలు కొంచెం ప్లీజ్ వలండి అంటే ఒలిచేసారండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనండి ఈ రోజుల్లో మనకి పనులనేవి అవుతాయి. ఒకరికొకరు కష్టపడితేనే పిల్లల్ని మంచిగా చదివించుకోగలుగుతాము. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందండి. సో మా చిన్న పాపకి కూడా సేమ్ అలాగే పెట్టానండి. సో ఇక్కడ ఒకటి చూడండి, నాప్కిన్ మనం 4 ఫోల్డింగ్స్ చేసాం కదా, అందులో ఒక ఫోల్డింగ్లోని ఇలా స్పూన్ పెట్టి దాన్ని ఇలా రౌండ్ అప్ చేసేసి క్యారేజ్ బ్యాగ్లో మనం పెట్టేస్తే, క్యారేజ్ బ్యాగ్లో పిల్లలకి ఏమి ఒలిగిపోయినా సంథింగ్ మనం క్యారేజ్ బ్యాగ్ డైలీ వాష్ చేయాలంటే చేయలేం కదా. వీక్లీ ఆర్ 2 వీక్స్లీ అలా వాష్ చేస్తాం. కానీ దానికి ఏమైనా డస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఏమైనా ఉంటే అంటుకోకుండా ఉండడం కోసం మనం అలా నాప్కిన్లో పెట్టి చుడితే బాగుంటుందండి. లేదా నాప్కిన్లో మామూలుగా పెట్టేస్తే పిల్లలు నాప్కిన్ తీసినప్పుడు స్పూను కిందన పడిపోవచ్చు, ఎక్కడైనా పడిపోవచ్చు, దానికి డస్ట్ అంటుకుంటుంది. వాళ్ళు కడుక్కోవాలన్నా అంత నీట్గా కడుక్కోలేరు కదండి. సో అందుకని నేను ఈ చిట్కా అనేది ఫాలో అవుతాను. నా చిట్కా మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మీరు కూడా ఫాలో అవ్వండి. సో మా పాప అమ్మ షూలు కూడా వేయవా అని చెప్పి అంటుందండి. నేను ఇక్కడ షూలు పట్టుకోవాలంటే స్నానం చేస్తాను, మనం పూజ అన్నీ చేస్తాం కాబట్టి నేను అవన్నీ తీసేసి వస్తానమ్మా అని చెప్పి నేను అవన్నీ మొక్కలకైతే వేసుకొచ్చేసానండి. పూజ చేసిన సామాన్లన్నీ కొన్ని ఆవులకు కూడా పెట్టేసాను పెట్టాల్సినవి. సో మా పాపకు రెడీ చేస్తాను. వాళ్ళైతే వెళ్ళిపోయారండి. మా పాప మా వారు ఇద్దరు కలిపి ఒకసారే వెళ్తారండి. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మా చిన్న పాపను కూడా రెడీ చేసానండి. సేమ్ సాక్స్లో వేస్తావా వేవా అని అడిగింది. తప్పదు కదండి, చిన్నోళ్ళు కొంచెం ముద్దు ఎక్కువ కదండి. సాక్స్లో అయితే వేసేసానండి. సో తనకి జలుబు బాగా ఎక్కువగా ఉందండి. జలుబు ఉన్నా లేకపోయినా తనకి డైలీ ఇక్కడ ఒక నాప్కిన్ పెడతాను. చిన్నపిల్లలకి మనం ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ఈ నాప్కిన్ అనేది యూజ్ చేసుకునేలా అలవాటు మనం చేస్తే బాగుంటుందండి. మేము బయటికి ఎక్కడ హోటల్కి వెళ్ళినా సరే మా పిల్లలు టిష్యూస్ని ఇలాగా స్కిన్ పైన అలా మెడకి దగ్గర అలా వేసుకుంటారండి, ఫుడ్ ఏమైనా తింటున్నప్పుడు పైన పడకుండా. సో స్వెటరు బాగా చలి ఎక్కువగా ఉందండి. స్వెటర్ కూడా తెచ్చుకో డాడీ వేసేస్తానంటే తెచ్చుకుంది. స్వెటర్ కూడా వేసేసుకుందండి. నేను స్వెటర్ వేసేసి జిప్లు వేసేస్తుంటే మరి ఐడి కార్డ్ లోపల ఉండిపోతుంది, నేను ఎలా తెలుస్తాను ఎవరికైనా అని అడిగిందండి. ఎప్పుడు మనం చెప్తాం కదా ఐడి కార్డ్ వల్ల ఎక్కడైనా మిస్ అయితే పలానా ఈ ఐడిని చూసి పలానా వాళ్ళ పిల్ల అని చెప్తారమ్మా అని అంటాం కదండి. దానివల్లే ఐడి మూసేస్తే ఎలా తెలుస్తుంది నేను ఎవరి పిల్ల అని అడిగిందండి. టైం ఉంది కదా, ఇంతలో చెనక్కాయలు ఉన్నాయండి ఏపినవి, అవి కూడా వాళ్ళమ్మని చెప్పిందండి. నాకు ఇప్పుడు టైం లేదు కదా డాడీ, బెల్ అయిపోద్ది కదా అమ్మ అంటే, మా ఇంటి ముందునండి స్కూలు, బెల్ అయిపోతేలా నాకు కొన్ని ఒళ్ళు అని చెప్పి అన్నదండి. సరే అని చెప్పి ఒలిచాను. ఒలిచి ఇచ్చినందుకు ఐస్ క్రీమ్ అనమాట నాకు ముద్దు పెట్టింది. పిల్లలు మనకి ఇలాంటి బిస్కెట్లు వేయడానికి ఫస్ట్ ఉంటారు కదండి, మనల్ని కూల్ చేయడానికి. ఎలా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలో పిల్లలకి తెలిసినంత ఇదిగా మనకు కూడా తెలీదు. సో నేను ఇంకా ఒలుస్తున్నాను, ఇంతలోనే చేసేపు మళ్ళీ అడిగేస్తుంది. నాకు ఈ పాకెట్లో వేసి అమ్మ, స్వెటర్ పాకెట్లో, పర్వాలేదు నేను తినుకుంటూ వెళ్తాను అంటుంది. పాకెట్లో ఎందుకు డాడీ, చీమలై పట్టేస్తే కిందన పడిపోతే ఇక్కడే తినేసి అమ్మ అని చెప్పి వేసేసానండి.
చేతిలోనే వేసాను, తింటుంది. అన్ని ఎక్కువ వేసిన చెయ్యి చిన్నది, నేను ఎక్కువ వేసాను అనుకుని నాకు ముద్దు పెట్టింది. ఒక్కోసారి అండి నేను ముద్దు పెట్టడం మర్చిపోతే, అమ్మ నాకు ముద్దు పెట్టవా, నేను నీకు పెట్టాను అని అంటదండి. సో నేను తనకైతే ముద్దు పెట్టేసానండి. బంగారు తల్లి రెడీ అయిపోయింది అండి. తను కూడా స్కూల్కి పంపించేసాను. ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా పాప కూడా చెప్తుంది, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.